వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కార్తీక పురాణం 2వ అధ్యాయం. కార్తీక సోమవార వ్రత మహిమ. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నాడు. మహారాజా, మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కర్మ చేత కానీ చేసిన పాపాలన్నిటినీ పోగొట్టే శక్తి కార్తీక మాస వ్రతానికి ఉంది. త్రికరణ శుద్ధిగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో అన్ని రోజుల్లోనూ సోమవారానికి మరింత ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో వచ్చే ఏ సోమవారం రోజున అయినా సరే శాస్త్ర విధానంగా స్నాన, జప, తర్పణ దానాలు చేసిన వారికి 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. సోమవార వ్రతం 6 రకాలు చేయవచ్చు. అవేమిటంటే, మొదటిది ఉపవాసం. కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం సమయంలో శివాభిషేకం చేసుకుని నక్షత్ర దర్శనం అయిన తరువాత తులసి తీర్థం పుచ్చుకోవాలి. మరునాడు ఉదయం పూజ పూర్తయిన తరువాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజించాలి. రెండవది ఏకభుక్తం. ఉపవాసం చేయటం సాధ్యపడని వారు ఉదయం వేళ యథావిధిగా స్నానం తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా భోజనం చేయాలి. సాయంత్రం వేళ పూజ పూర్తి చేసుకుని తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. మూడవది నక్తం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి పూజలు, నక్షత్ర దర్శనం అయిన తరువాత భోజనం చేయాలి. శక్తి కలిగిన వారు ఉపాహారం తీసుకొని అయినా ఉండవచ్చు. నాలుగవది అయాచితం. తాము ఏ ప్రయత్నం చేయకుండా ఎవరైనా తమంతట తాముగా పిలిస్తేనే భోజనానికి వెళ్ళి అక్కడ భోజనం చేయటం అయాచితం అవుతుంది. ఐదవది స్నానం. ఏదైనా కారణం వల్ల పైన చెప్పిన ఏ విధమైన విధానంలోనూ సోమవార వ్రతం చేయటం సాధ్యం కాని వారు కనీసం శాస్త్రవిధిగా స్నానం చేసి పరమేశ్వరుడికి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసుకోవచ్చు. ఆరవది తిలదానం. మంత్ర విధానాలు తెలియని వారు కార్తీక సోమవారం రోజున నదీ స్నానం చేసి నువ్వుల దానం చేస్తే సంపూర్ణ సోమవార వ్రత ఫలితాన్ని పొందుతారు. ఈ 6 విధానాల్లో ఏ విధానంలో సోమవార వ్రతం చేసినా పరమేశ్వరుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఈ వివరాలన్నీ తెలిసినా కూడా సోమవార వ్రతం చేయకపోతే అతడు కుంభీపాకం, రౌరవం మొదలైన నరక లోకాలకు పోతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల అనాథలు, స్త్రీ పురుషులతో సహా సమస్తమైన ప్రజలు విష్ణులోకాన్ని పొందుతారు. సోమవారం రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత మాత్రమే భోజనం చేసేవారు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని చేరుకుంటారు. కార్తీక సోమవార వ్రత మాహాత్మ్యాన్ని వివరించే కథ ఒకటి ఉంది. దాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇతిహాస కథ చెప్పడం ప్రారంభించాడు. సోమవారం వ్రత ఫలితంగా కుక్క మోక్షాన్ని పొందిన కథ. పూర్వం కాశ్మీర దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడికి వివాహమైన చాలా కాలానికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె చక్కటి అందగత్తె. కానీ ఆమెకు ఒక్క సుగుణమూ లేదు. పరమగయ్యాళి, కాముకురాలు. బాధ్యత ప్రకారం తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశానికి చెందిన మిత్రశర్మ అనే బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు. మిత్రశర్మ మంచి గుణవంతుడు. ఆచార వ్యవహారాలు, నీతి నియమాలు పాటించేవాడు. సహృదయుడు, భూతదయ కలిగినవాడు. నిత్యం భగవంతుడి నామస్మరణ చేస్తుండేవాడు. ఇంతటి ఉత్తముడైన భర్త లభించినప్పటికీ నిష్ఠులలో ఏమాత్రం మార్పు రాలేదు. మరింత గర్వం పెరిగింది. ఆడింది ఆటగా, పాడింది పాటగా తన మాట చెల్లుబాటు చేయించుకునేది.
భర్తను అనేక కష్టాలు పెట్టేది, అకారణంగా దూషించేది, అత్తమామలను అనేక ఇబ్బందులకు గురి చేసేది. అత్యంత సహనం కలిగిన మిత్రశర్మ భార్యను పరుషంగా మాట్లాడకూడదనే భావనతో ఆమెను ఏమీ అనేవాడు కాదు. ఒకవేళ ఏదైనా చెప్పినా తన గయ్యాళితనంతో తిరిగి భర్తనే తూలనాడేది. దీంతో చేసేదేమీ లేక భర్తతో సహా అత్తమామలు మాట్లాడకుండా ఉండేవారు. ఆమె విపరీత ప్రవర్తనతో విసిగిన ఆ ఊరి ప్రజలు ఆమెను కర్కశ అని మారుపేరుతో పిలిచేవారు. పరపురుషులతో సాంగత్యం ఆమెకు విపరీతంగా ఉండేది. వారు తెచ్చిన దుస్తులు, హారాలు ధరిస్తూ చెడు ప్రవర్తనతో తిరిగేది. ఒక రోజున ఓ విటుడు ఆమెతో, నీ భర్త వల్లే మనం తరచుగా కలుసుకోలేకపోతున్నాం. అతను అడ్డు లేకపోతే మనం ఇంకా స్వేచ్ఛగా తిరగవచ్చు అంటూ నిష్ఠురను మరింతగా రెచ్చగొట్టాడు. విచక్షణ జ్ఞానం లేని ఆమె భర్త అనే ఆలోచన లేకుండా మిత్రశర్మ నిద్రిస్తున్న సమయంలో పెద్ద బండరాయితో అతని తల మీద కొట్టి చంపింది. శవాన్ని తానే మోసుకు వెళ్ళి ఊరి చివర పాడుబడిన నూతిలోకి విసిరేసింది. అత్తమామలు ఆమెను ఏమీ అనలేక ఇల్లు వదిలి పారిపోయారు. దీంతో నిష్ఠురకు మరింత స్వేచ్ఛ వచ్చినట్లయింది. ఏ ఆటంకం లేకపోవడంతో నిష్ఠుర మరింత విచ్చలవిడిగా ప్రవర్తించేది. తన అందాన్ని ఎరవేసి విటులను ఆకర్షించేది. మాయమాటలతో సాటి స్త్రీలు, కన్యలను కూడా లోబరుచుకుని వారితో కూడా వ్యభిచారం చేయించేది. పతివ్రతల కాపురాల్లో చిచ్చు పెట్టేది. విటులు ఇచ్చిన ధనంతో అత్యంత విలాసంగా బ్రతికేది. కాలం గడుస్తోంది. క్రమంగా వయస్సు పెరగటంతో నిష్ఠుర అందం తగ్గసాగింది. దీంతో విటులు ఆమె దగ్గరకు వచ్చేవారు కాదు. సంపాదన లేకపోయింది. శరీరం పూర్తిగా వ్యాధులతో నిండిపోయింది. ఆమెతో అనేక సుఖాలు అనుభవించిన ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. రోజు రోజుకి శరీరం మరింత కృషించిపోయింది. కట్టుకోవటానికి కనీసం వస్త్రం లేక, తినటానికి ఏమాత్రం తిండి లేక ఆమె అత్యంత దయనీయ పరిస్థితి అనుభవించేది. ఇలా అనేక బాధలు పడుతూ ఓ రోజున అనాథగానే మరణించింది. ఆమె శవానికి అంత్యక్రియలు చేయటానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. యమదూతలు ఆమె జీవిని నరకానికి తీసుకువెళ్ళి యమధర్మరాజు ముందు హాజరుపరిచారు. ఆమె చేసిన పాపాలకు గాను యముడు ఆమెకు అత్యంత కఠినమైన శిక్షలు విధించాడు. ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలకు ఆమెను కట్టివేశారు. ఇనుప గదలతో కొట్టి హింసించారు. సలసలా కాగుతున్న నూనెలో పడేసి వేయించారు. సీసం కరిగించి నోటిలో, చెవుల్లో పోశారు. కుంభీపాక నరకంలో ఆమెను పడేశారు. అక్కడ ఇనుప ముక్కలు కలిగిన కాకులు ఆమెను పొడిచేవి. తేళ్ళు, జర్రులు, పాములు ఆమె శరీరం అంతా కుట్టేవి. ఇంకా ఎన్నో విధాలుగా యమదూతలు ఆమెకు అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేశారు. ఆమె చేసిన పాపాలకు ఆమెకు ముందు 10 తరాలు, తర్వాతి 10 తరాల వాళ్ళు కూడా నరకాన్ని అనుభవించాల్సి వచ్చింది. నరకంలో శిక్షలు అనుభవించిన తరువాత 15 సార్లు భూమి మీద కుక్కగా జన్మించింది. 16వ జన్మలో కూడా కుక్కగానే పుట్టింది. అయితే ఆమె వంశీకులు చేసిన పుణ్య ఫలితం వల్ల ఆ జన్మలో కళింగ దేశంలోని ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఉండేది. ఆ బ్రాహ్మణుడు సదాచారాలు పాటించేవాడు. పరమేశ్వర భక్తుడు. ఆచార సంప్రదాయాలు పాటించేవాడు. అది కార్తీక మాసం కావటంతో మరింత భక్తి శ్రద్ధలతో శివార్చన చేసేవాడు. ఓ కార్తీక సోమవారం రోజున పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం కూడా చేసుకుని భూత బలి వేసి భోజనం చేద్దామని ఇంట్లోకి వెళ్ళాడు. ఆ రోజంతా తినడానికి ఏమీ దొరకని ఆ కుక్క బ్రాహ్మణుడు వేసిన బలిని చూడగానే క్షణం ఆలస్యం కూడా చేయకుండా వచ్చి మొత్తం బలి వేసిన అన్నాన్ని తిన్నది. అత్యంత నిష్ఠతో బ్రాహ్మణుడు చేసిన శివార్చనలు, పవిత్రమైన బలిని ఆహారంగా తీసుకున్న ఫలితంగా కుక్కకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. వెంటనే మహాత్మా నన్ను కాపాడు అంటూ అరవటం ప్రారంభించింది. అరుపులు విన్న బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వాకిట్లోకి వచ్చాడు. ఎవరూ కనబడకపోయేసరికి తిరిగి ఇంట్లోకి వెళ్దామనుకునేసరికి ఆ కుక్క మళ్ళీ బ్రాహ్మణోత్తమ రక్షించు అంటూ అరిచింది. కుక్క మాట్లాడటం ఏమిటంటూ ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు.
తన పూర్వజన్మ వృత్తాంతం అంతా వివరిస్తుంది ఆ కుక్క. బ్రాహ్మణుడు కూడా దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు. రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండి కార్తీక సోమవారం ప్రదోషకాలంలో బ్రాహ్మణుడు విడిచిన బలి అన్నాన్ని తినటంతో కుక్కకు కొంతవరకు పాపాలు తొలగిపోయాయని బ్రాహ్మణుడు గ్రహించాడు. కుక్క కూడా తనకు పాపాల పాపాల నుంచి పూర్తిగా విముక్తి కల్పించమని, మోక్షాన్ని ప్రసాదించే మార్గం చూపించమని బ్రాహ్మణుణ్ణి వేడుకుంటుంది. జాలిగుండె కలిగిన బ్రాహ్మణుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాల్లో ఓ వ్రత ఫలితాన్ని కుక్కకు ధారపోస్తాడు. వెంటనే కుక్క అన్ని పాపాల నుంచి విముక్తి పొంది కుక్క రూపం వదిలి దివ్యమైన స్త్రీ స్వరూపాన్ని పొంది పితృదేవతల వర్గంలోకి చేరుతుంది. స్వర్గం నుంచి వచ్చిన విమానం ఎక్కి అక్కడి వారందరూ చూస్తుండగానే పుణ్యలోకాలకు చేరుకుంటుంది. జనక మహారాజా, కార్తీక సోమవార వ్రత మాహాత్మ్యం ఇంతటి గొప్పది. నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి పుణ్య ఫలితాన్ని పొందు అంటూ వశిష్ఠుడు జనక మహారాజుకు బోధించాడు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మాహాత్మ్యంలోని 2వ అధ్యాయం సమాప్తం. 2వ రోజు పారాయణం సమాప్తం.